తెలంగాణ ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. మొత్తం 3035 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో 2000 డ్రైవర్ పోస్టులతో పాటు 743 శ్రామిక్, 198 డిప్యూటీ సూపరింటెండెంట్ ఉద్యోగాలున్నాయి. కొత్త రక్తంతో ఆర్టీసీని మరింతగా బలోపేతం చేస్తామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. త్వరలోనే ఉద్యోగాల భర్తీకి పూర్తిస్థాయి నోటిఫికేషన్లు వెలువరిస్తామని చెప్పారు. ఆర్టీసీ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. నుమాన్, ఆర్టీసీలో ఖాళీ ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మొత్తం కూడా 3035 పోస్టులను భర్తీ చేసేందుకు ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఆర్టీసీ ఉన్నతాధికారుల ప్రతిపాదనలు పంపి అన్ని పోస్టులను భర్తీకి ఇటు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో మొత్తం కూడా 3035 పోస్టుల్లో 2000 డ్రైవర్, 743 శ్రామిక్, 114 డిప్యూటీ సూపరింటెండెంట్లు అంటే మెకానిక్, 84 డిప్యూటీ సూపరింటెండెంట్ ట్రాఫిక్ కి సంబంధించి 25 డిపో మేనేజర్లు, దాంతో పాటు అసిస్టెంట్ డిపో మేనేజర్లు కూడా ఈ ఖాళీల భర్తీలో ఏదైతే ఈ కొలువుల్లో ఉండనున్నారు. సో ఈ భర్తీకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సో ఈ నేపథ్యంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా హర్షం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా ఉందని చెప్పవచ్చు. సో ఎన్నో ఏళ్లుగా ఖాళీగా ఉన్నటువంటి పోస్టులను భర్తీ చేయడం మీద మాత్రం ఇటు ఆర్టీసీ కార్మిక సంఘాలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాయని చెప్పొచ్చు. కొత్త రక్తంతో ఆర్టీసీని మరింత బలోపేతం చేస్తామంటూ కూడా ఇప్పటికే రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా హర్షం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఇప్పటికే ఇటు మహాలక్ష్మి పథకం అమలుతో పెరిగినటువంటి రద్దీకి అనుగుణంగా కొత్త వారిని అంటే కొత్త కార్మికులను ఉద్యోగాలను తీసుకోవాల్సి ఉంది. వాస్తవానికి గత ప్రభుత్వం హయాంలోనే ఇది జరగాలి. బట్ గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఇదంతా వాస్తవానికి ఆలస్యమైంది. సో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం మీద మాత్రం ఇటు కార్మిక సంఘాల నేతలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం కూడా 3035 పోస్టులను భర్తీ చేయాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఇటు నిరుద్యోగులు సైతం కూడా హర్షం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. మొత్తం కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 98 డిపోల్లో ఏదైతే ఈ భర్తీలు ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు భర్తీ చేసేందుకు ఇటు ప్రభుత్వం అనుమతి ఇచ్చినటువంటి నేపథ్యంలో దీని మీద వెంటనే ఇటు టీజీఎస్ఆర్టీసీ కూడా వీటికి సంబంధించినటువంటి మార్గదర్శకాలు కూడా రూపొందించాలంటూ కూడా ఇప్పటికే రవాణా శాఖ అధికారులు కూడా ఉత్తర్వులు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికైతే ఇటు ఎన్నో ఏళ్లుగా అంటే దాదాపు 8 ఏళ్లుగా టీజీఆర్టీసీలో ఎలాంటి కొత్తగా నియామకాలు జరగలేదు, కొత్త పోస్టులు కూడా భర్తీ కాలేదు. వాస్తవానికి ఇటు డ్రైవర్లు కూడా చాలా మంది రిటైర్ అవుతూ వస్తున్నా కూడా డ్రైవర్లు, కండక్టర్లు, డిపో మేనేజర్లు అవుతూ వస్తున్నా కూడా కొత్త వారిని కూడా తీసుకోలేనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం మీద మాత్రం ఇటు కార్మిక సంఘాలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాయి. థ్యాంక్ యూ నుమాన్.